ఆ రోజు మీరు ఒక విజ్ఞతతో చేశారు, ఒక నిర్ణయం చేశారు, 94% గెలిపించారు, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని. నేనెవరు ఇవ్వడానికి? ప్రజలు మెచ్చితే మీకు ఇస్తారు, రేపు కూడా ఓట్లేస్తారు. ఓట్లేయకపోతే మీరు కూడా ఎమ్మెల్యే గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో విధ్వంసం చేయడం, ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ సమస్య కూడా పోయింది. బెదిరించేవాళ్ళు, బెదిరించి మనం కానీ వినకపోతే ఎప్పుడో రాత్రులు వచ్చి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు, కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, భయభ్రాంతులు చేసేవాళ్ళు, హిట్ అండ్ గో. నా పైన కూడా మీరు చూశారు 2003లో. మీరు చేసేది తప్పని చెప్పాను, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పాను. కడాన నా మీదనే 23 క్లేమోర్ మైన్లు బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేయాలని, అపచారం చేయాలని, అక్కడ కల్తీ నెయ్యి, కల్తీ వ్యవహారాలు ఒకటి కాదు, అడిగితే ఎదురుదాడి, ప్రతిరోజు దేవునికి అపచారం జరిగేట్టుగా ఎక్కడికక్కడ ప్రచారాలు చేయడం. నేను నమ్మిన దేవుడు, మా ఇంటి కులదైవం, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడికి అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఉండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీలైతే మంచి చేయాలి, చేత కాకపోతే గమ్మునుండాలి. చెడు చేయడం అనేది మంచిది కాదు, విధ్వంసం అనేది మంచిది కాదు. అలాంటి విధ్వంసకారుల్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో రేపు 28కి 50 ఏళ్ళు అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితం. అది వచ్చిందంటే 4వసారి ముఖ్యమంత్రి అయ్యారంటే మీ అందరి దయ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం. అలాంటిది నేను ఎప్పుడూ తప్పే చెయ్యను. అలాంటి నిన్నే 44వ సంవత్సరం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. అలాంటి నన్ను కూడా జైల్లో పెట్టారంటే ఇంకా మామూలు వాళ్ళ కథ ఏంటని అడుగుతున్నా. 5 ఏళ్ళు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైనా ప్రభుత్వం తప్పు చేసి చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. కానీ కావాలని సోషల్ మీడియా ఉందని, పేపర్ ఉందని, ప్రజలకు నష్టం జరిగే విధంగా, ప్రజల్ని కించపరిచే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ప్రచారం చేస్తే కరెక్ట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయట వస్తే ఆ అమ్మాయి మీద అసభ్యంగా పోస్టర్లు పెడితే ఆ బిడ్డ తట్టుకోగలుగుతున్నాను అడుగుతున్నా. ఇంట్లో వాళ్ళు ఏమంటారని అడుగుతున్నా. సమాజం ఏ విధంగా చూస్తుందని అడుగుతున్నాను. ఇదే నా బాధ్యతను అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సూళూరుపేట ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఒకప్పుడు ఎప్పుడు మనమే గెలిచేవాళ్ళం. ఇటీవల కొద్దిగా దారి తప్పింది, మళ్ళా ఘాట్లో పెట్టాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, సూపర్ 6 అమలు చేస్తాం. అదే మరిగా ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలయన్స్ పెట్టుకున్నాం, ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు నిర్దిష్టమైన హామీలు ఇచ్చాం. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను. ఆ హామీలన్నీ నెరవేరుస్తూ మీ జీవితాలు బాగు చేయడానికి అనునిత్యం పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి పనిచేస్తే ఆ దేశం బాగుపడుతుంది. ఒక ముఖ్యమంత్రి బాగా పనిచేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
అదే ఒక వ్యక్తి సరిగా పనిచేయకపోతే ఒకప్పుడు మీరు చూశారు రాష్ట్రం మొత్తం గంజాయిమయం, ఇంకో పక్క ఆ రోజు చూస్తే డ్రగ్స్ మయం. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. నేను ఆ రోజు చెప్పాను, నేను రౌడీల్ని ఒక నిమిషంలో కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని, డ్రగ్స్కి అలవాటు పడిన వాడిని మార్చాలంటే చాలా సమయం పడుతుందని ఆ రోజు చెప్పాను. అదే నేను ఫేస్ చేస్తున్నా ఇప్పటికి కూడా. ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అని చెప్పాను. అది చేసి చూపిస్తున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి, చట్టం పైన గౌరవం ఉండాలి. ఏది లేకపోతే అది మంచిది కాదు. ఏదేమైనా ఈరోజు సూళూరుపేటలో చెప్తున్నా, విజయశ్రీ గారి నాయకత్వం ఇక్కడ అన్ని పనులు చేస్తాం, మీకు అండగా ఉంటాం, అభివృద్ధి చేస్తాం. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి ఏం చేస్తానో ఇప్పుడే ఇద్దరితో మాట్లాడితే, ఒక అమ్మాయి నా పక్కన కూర్చున్న అమ్మాయి BA పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయింది. పక్కనుండి వాడికి 3 పిల్లలు, బాగా చదివిస్తూ ఉంది. ఉద్యోగాలు కావాలని కోరే పరిస్థితి వచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడులు వస్తున్నాయి. గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇప్పటికే మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు నేను చెప్పాలి మీకు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. దీన్ని కరెక్ట్ చేయాలి. ఆ కరెక్టివ్ మెజర్సే తీసుకున్నా. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం సంక్షేమానికి ఇవ్వాలి, అభివృద్ధికి ఇవ్వాలి. అనునిత్యం ఇది కొనసాగితే మనం కూడా సస్టైనబిలిటీ అవుతుంది. లేకపోతే అప్పుల పాలైపోతే అప్పులు ఇచ్చేవాడు కూడా ఉండరు. పోయినసారి అదే జరిగింది. అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. కేంద్రం ఇచ్చే నిధులు డైవర్ట్ చేసేశారు, అది కూడా ఆగిపోయింది. ఆస్తులు తాకట్టు పెట్టారు. 13%, 14% వడ్డీకి తీసుకొచ్చారు. మీ ఊర్లో కూడా మీరు చూస్తారు, అప్పు కట్టలేడంటే వడ్డీ ఎక్కువ ఇవ్వమంటే ₹2 వడ్డీ, ₹3 వడ్డీ ఇస్తారు. ఆ అప్పులు కట్టలేక, వడ్డీ కట్టలేక మునిగిపోతారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వడ్డీ తగ్గించాం, నెగోషియేషన్ చేశాను, సక్రమంగా కడతామని కడుతున్నాం. ఎన్ని మార్గాలు తీసుకున్నా బరువు ఎక్కువైపోయింది. ఇంకా కొంత టైం పడుతుంది, కానీ ఎప్పుడు కూడా నేను ఓటమిని ఒప్పుకోను. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మీ రుణం తీర్చుకోవడానికి ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పటికప్పుడు వాస్తవాలు మాకు చెప్పండి, మీ అభిప్రాయాలు మాకు కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది మనందరి భవిష్యత్తు. ఇది ఈ భవిష్యత్తుకు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అభినందనలు. ఈరోజు మీటింగ్లో కూడా మా ఆడబిడ్డలు ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నారు. మగవాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా వినాలి. విన్న తర్వాత మీరు కూడా అమలు చేయడానికి ముందుకొస్తేనే ఇవన్నీ మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్.